ఇంకో క్వశ్చన్ నాకు తెలిసిన క్వశ్చన్ ఏంటిది అంటే, అంటే మీరు మా ఇంటర్వ్యూకి వస్తున్నారంటే స్పెషల్గా మిమ్మల్ని అడగమన్న క్వశ్చన్స్ ఏంటి, ఇప్పుడు నార్మల్గా ఎయిర్పోర్ట్స్లో బొకేస్ అమ్మేవాళ్ళు అండ్ వైన్ షాప్స్ ఉంటాయి, వైన్స్ అమ్మేవాళ్ళు అండ్ ఇంకా బర్గర్స్ అవి ఇవి అవి అమ్మేవాళ్ళు, ఫుడ్ అమ్మేవాళ్ళు, వాళ్ళు కూడా మేము ఎయిర్వేస్లో జాబ్ చేస్తున్నాం, ఎయిర్పోర్ట్ లో చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ హైలీ క్వాలిఫై ఉన్న వాళ్ళు సేమ్ అదే మాటలు చెప్తున్నారు, వీళ్ళు నార్మల్ గా ఇలా ఉన్న వాళ్ళు కూడా సేమ్ అంటున్నారు. సేమ్ కేటగిరీ ఈక్వల్ సార్? ఇక్కడ ఏమవుతుందంటేనండి, మొత్తం ఇండియా మొత్తంలో ఒక రకమైన లాజికల్ స్కామ్ జరుగుతుంది. ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ అని ఒక పేరు పెట్టుకుంటారు అకాడమీస్ కి. ఇప్పుడు ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అని పెట్టాం. అవును, హాస్పిటాలిటీ లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ అని వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండటం కోసం ఈ మాట యాడ్ చేస్తాడు. ఇది ఎందుకు యాడ్ చేస్తారంటే, ఎయిర్పోర్ట్ లో మనం మా పిల్లలందరూ ప్యాసింజర్స్ కోసమే వర్క్ చేయాలి, ఆర్ ఫ్లైట్స్ కోసం పనిచేయాలి, ఆర్ ఎయిర్పోర్ట్స్ కోసం పనిచేయాలి. నేను కొన్ని డిపార్ట్మెంట్స్కి అసలు నేను పంపించాను ఈ ఫుడ్ అండ్ బ్యావరేజెస్ వీటికి ఏంటంటే అక్కడికి వెళ్ళి సర్వింగ్ చేసుకోవడానికి నాకు దగ్గరికి వచ్చింది చదువుకోవటం. అంటే ఎట్లా టీ ఇవ్వాలి అన్నది కూడా మినిమం క్వాలిఫికేషన్ సార్. అది హాస్పిటాలిటీ అన్న ముసుగులో ఇలా జరుగుతుంది అనమాట. ఓకే, సో మీరు బయట జరిగే మాక్సిమం ఇదంతా ఇదే అవుతుంది. సో మా పిల్లలు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు పాపం చెప్తా ఉంటారు పిల్లలు, అంటే వేరే వాళ్ళు, ఇంకా వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ హోటల్లో చేస్తున్నారు, ఇక్కడ బుక్ షాప్ లో చేస్తున్నారు, ఏదన్నా ఎక్స్పీరియన్సే కదా, వర్క్ ఎక్స్పీరియన్సే కదా అని అట్లా మబ్బి పెట్టడమే కానీ. సో ఏవియేషన్ చదువుకొని మీరు అట్లా షాపుల్లో పనిచేయటం నాకు నచ్చదు, నేను ఎవరిని పంపించను. అలా బయట చాలా జరుగుతాయి, బయట జరిగేదే అయ్యే.